రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ డీలర్లు ఆందోళన బాటపట్టారు. గత 5 నెలల నుండి పెండింగ్ లో ఉన్న కమిషన్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్లు, ఆర్డీఓలకు రేషన్ డీలర్లు వినతి పత్రాలు అందజేశారు. ప్రభుత్వం వెంటనే పెండింగ్ కమిషన్లు చెల్లించకపోతే వచ్చే నెల బియ్యం పంపిణీ నిలిపివేస్తామని హెచ్చరిస్తున్న రేషన్ డీలర్లతో మా ప్రతినిధి అరవింద్ ఫేస్ టు ఫేస్. ప్రజా పంపిణీ అనేది కీలకంగా మారింది. కానీ ఈ ప్రజా పంపిణీ వ్యవస్థ దుకాణాలను, రేషన్ డీలర్లను కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు నీరుగార్చే ప్రయత్నం చేస్తుందో ఇప్పుడు కూడా అర్థమవుతలేదు. కేవలం వాళ్ళ హక్కుగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిందో ఆ హక్కుగానే బాధ్యతగా మేము అడుగుతున్నాం. మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, కానీ మా హక్కును నెరవేర్చాలంటూ రేషన్ డీలర్లందరూ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేపట్టారు. సివిల్ సప్లై భవన్ దగ్గర ఉన్నాం. అక్కడ మనతో సంబంధించిన రేషన్ డీలర్లు ఉన్నారు. వారిని అడిగి పూర్తిగా తెలుసుకున్నాం. సార్, మీరు రావడానికి ప్రధాన కారణం ఏంటి? 5 నెలల నుంచి మాకు కమిషన్ ఇవ్వకపోవడం, మరి ఎన్నో లెటర్లు సంబంధించిన కమిషనర్ గారికి వారానికి 2 లెటర్లు ఇచ్చుకుంటూ వస్తూ ఉన్నాం. మరి రెంట్స్ కట్టుకోవాలన్నా, అమ్మాలి పే చేయాలన్నా, మరి ఇప్పుడు స్కూల్స్ కానీ కాలేజీలు అన్నీ ఓపెన్ అయినాయి. మరి ప్రతి నెల కూడా జీవనోపాధి దీని మీదనే ఇంప్లాయ్మెంట్ సరెండర్ చేసి దీని మీదనే జీవనోపాధి గడుపుతున్నటువంటి పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు, మా పేమెంట్ చేయలేదు. కాబట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మండలాలలో మన ఆర్డీఓ ఆఫీస్లో, కలెక్టర్ ఆఫీస్లో, ఈరోజు కమిషనర్ ఆఫీస్ కాడికి అన్ని ఆఫీసులలో కూడా మెమరాండాలు ఇస్తూ నిరసన తెలుపుతున్నాం. ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టినటువంటి గౌరవ వేతనం కానీ, మరి 300 కమిషన్ కానీ మిగతాయి కూడా పెట్టినే వేయమంటున్నాం. మాకు ఇస్తున్న హామీనే ఇమ్మీడియట్లీ ఇంప్లిమెంట్ చేయమంటూ ఉన్నాం. అదేవిధంగా గన్ని బ్యాగులు 2 సంవత్సరాలు అవుతుంది ఇప్పటి వరకు డబ్బులు ఇవ్వక, కోట్లాది రూపాయలు. ఈ నెల ఆగస్టు 31 లోపల డబ్బులు ఇవ్వకపోతే సెప్టెంబర్ 1 నుంచి ప్రతి దుకాణంలో ఉన్నటువంటి డీలర్ ఎవరు కూడా తెరవకుండా రోడ్ల మీదకి వచ్చి అన్ని రకాలుగా కూడా రస్తారోకోలు చేస్తూ అవసరమైతే అన్ని ఆఫీసులు కూడా ముట్టడి చేసేందుకు ఈరోజు రేషన్ డీలర్లు సిద్ధంగా ఉన్నారని మీ ద్వారా మరొకసారి రాష్ట్ర అధ్యక్షునిగా మీకు చెప్తూ ఉన్నాం. మేము మేనిఫెస్టోలో పెట్టి 300 రూపాయల కమిషను, 5,000 రూపాయల గౌరవ వేతనం మేము ప్రభుత్వంలోకి రాగానే డీలర్లకు మేము ఇవ్వగలమని చెప్పడం జరిగింది. మేము చాలా ఆశతో ఉన్నాం. ప్రభుత్వం అది ఎప్పుడు నెరవేరుస్తుందని ఎదురు చూసుకుంటూ ఉన్నాం. కాబట్టి మమ్మల్ని ఇప్పుడు 1.5-20 నెలలు అయిపోయింది ప్రభుత్వం వచ్చి, ఇంకా మమ్మల్ని ఎదురు చూపులలో పెట్టకుండా తొందరగా మా యొక్క మీరు చెప్పిన విధానం ప్రకారం మాకు పరిష్కరించమని కోరుతున్నాం. సన్నబియ్యం ఇచ్చి ప్రపంచంలోనే మేము మొదటి స్థానంలో ఉన్నామని చెప్పుకున్న ముఖ్యమంత్రి గారు మరి రేషన్ డీలర్ల కమిషను 5 నెలల నుంచి ఇస్తలేరు. మరి రేషన్ డీలర్ల పరిస్థితి ఏందని ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం క్యాబినెట్ మినిస్టర్స్ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఒక్కొక్క విషయం ఏంటంటే ఎలక్షన్స్కి ముందు మేము శ్రీధర్ బాబు గారితో మేనిఫెస్టోలో మరే గాంధీ భవన్లో నాయకోటి రాజు గారి కార్యవర్గం మేమంతా కూడా సమావేశమై గాంధీ భవన్లో కూర్చున్నప్పుడు మరి శ్రీధర్ బాబు గారు ఏం చెప్పినారంటే 300 కమిషన్, 5,000 గౌరవ వేతనము మేము మన ప్రభుత్వం వస్తే ఇస్తున్నామని చెప్పేసి మేము సుదీర్ఘంగా 45 నిమిషాలు గాంధీ భవన్లో కూర్చుండి సుదీర్ఘంగా చర్చలు చేయడం జరిగింది. కానీ 21 నెలలు గడుస్తున్నా ఆ ఊసే లేదు. ప్రభుత్వం ఉద్యోగులకు మొదటి రోజే జీతాలు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని గర్వంగా చెప్పినారు. దానికి మేము అందరం కూడా సంతోషిస్తున్నాం. రిజర్వ్ బ్యాంకు నుంచి 4,000 కోట్ల రూపాయలు చేబదలుగా తీసుకొచ్చి మరి మన అధికారులందరికీ జీతాలు ఇస్తున్నామన్నారు. మరి రేషన్ డీలర్లో మేము ఏం పాపం చేసినాము? సిటీ పరిధిలో ఉన్న డీలర్లు అందరం కలిసి ఇక్కడ అన్ని ఎంఆర్ఓ అన్ని ఆఫీసుల్లో మెమరాండం ఇచ్చుకుంటా కమిషనర్ ఆఫీస్ దగ్గరకు వచ్చాము. పని చేసిన డబ్బులు మాకు ఇవ్వడానికి కూడా ఇన్ని అవస్థలు పెడతా, మమ్మల్ని ఈ రకంగా తిప్పుతా. మేము చేసిన తప్పేంటి? 3 నెలల రేషన్ ఒకేసారి పంచడమే డీలర్లు చేసిన తప్ప. ఏ నెల కమిషన్ డబ్బులు ఆ నెల మీరు అన్ని శాఖలకి ఎలా అన్ని పరిధిలో మీ పరిధిలో మినిస్టర్స్ పరిధిలో ఏవైతే శాఖలు ఉన్నాయో అన్ని శాఖలు మున్సిపల్ కానీ ఏదైనా సరే మీరు జీతాలు ఇవ్వకుండా 5 నెలల్లో ఎవరన్నా పనిచేస్తారా? మీకు ఒక్కరోజు శాలరీస్ ఆపితేనే 31st శాలరీస్ పడిపోతాయి. మరి మేము పిల్లలతోటి ఫీజులు కట్టలేక పండగ ఖర్చులు, అమాలీలు ఖర్చులు, ఇప్పుడు మళ్ళీ సెప్టెంబర్ నెల బియ్యం వచ్చినాయి షాపుల్లోకి, వాటికి అమాలీ డబ్బులు ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకురావాలి? నిత్యం మేము రేషన్ కమిషనర్ ఆఫీసుల చుట్టూ తిరుక్కుంటా ఏ నెల కమిషన్ ఆ నెల పడే విధంగా ఏర్పాటు చేయమని కోరుతున్నాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మాకు 300 రూపాయలు చేస్తానని చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం. దానికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కానీ ఇప్పటి వరకు కూడా మాకు ఎట్లాంటి సదుపాయాలు ఏవి కల్పించలేదు. కాబట్టి వాళ్ళు మా విజ్ఞప్తిని
తెలియజేస్తున్నాం సార్. సివిల్ సప్లై దగ్గర అందరూ కూడా ధర్నా చేపట్టారు. వారికి ప్రధానంగా ప్రభుత్వం ఏదైతే ఆ హామీ ఇచ్చిందో హామీ వెంటనే నెరవేర్చాలన్నారు. లేని పక్షంలో సెప్టెంబర్ 1వ తారీఖు నుండి రేషన్ షాపులన్నీ కూడా బంద్ చేస్తామని వాళ్ళు ఇప్పటికే ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. గన్ని బ్యాగు పైసలు కానీ మరియు కమిషన్లు కానీ 300లకు పెంచుతామన్న కమిషన్ మేనిఫెస్టోలో పెట్టింది కాబట్టి అది వెంటనే నెరవేర్చాలని కూడా వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ చందుతో అరవింద్, టీ న్యూస్, హైదరాబాద్.